ముందుగా నరేంద్ర మోదీ గారికి ఆ త్రిమూర్తులైన శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద మరియు పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి రామాను చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి ఈ భారతదేశాన్ని మరింత సుభిక్షంగా సుపరిపాలనతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ మరి ఇంతకుముందు మాట్లాడిన పుల్లారావు యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నల్లేరు కోటేశ్వరరావు, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి గత 12 సంవత్సరాలుగా ఏం చేశారనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా చెప్పడమే కాదు, మనం కూడా ప్రతిరోజు కూడా వారి యొక్క పరిపాలనని ఎక్కడో చాట మనని జీవితాల్లో స్పృశిస్తూ మన యొక్క అభివృద్ధి ఫలాల్ని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ప్రతి వేదిక మీద కూడా ప్రతిపక్షాలు మాట్లాడేది ఒకే ఒక పదం. విలువ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎటువంటి సాంకేతికత లేకపోయినా ఒక మాట మాత్రం ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడుతుంటాయి. మోదీ గారు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికని, మోదీ గారు ఏం తెచ్చారని, అమిత్ షా గారు ఏమిచ్చారు, ఏం తెచ్చారు, వస్తున్నారు పోతున్నారని. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో అది కాసేపు పక్కన పెడితే, ఖమ్మం జిల్లాకి, మనమున్న జిల్లాకి, మన జిల్లాకి భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి హయాంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఖమ్మం జిల్లాకి ఏం చేసిందనేది కొంచెం వివరంగా మీకు చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు మీ అందరూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 నిమిషాలు దీన్ని మనం చూస్తే, ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీ, చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలని ఏదైతే నరేంద్ర మోదీ గారి ఆలోచన ఆకాంక్ష ఉందో దాన్ని సాకారం చేస్తూ మరి ఖమ్మం జిల్లాకి ఏమిచ్చారనేది ఈ సందర్భంగా మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తాను. మరి ఈ యొక్క జిల్లాలో మహిళా శిశు వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటుంటాం, దానికి దాదాపు కేవలం ఓన్లీ జిల్లాలో ఈ యొక్క డిపార్ట్మెంట్కే దాదాపు 4,61,00,000 ఇవ్వడం జరిగింది. అది సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఆరోగ్య లక్ష్యం పథకం కావచ్చు, సఖీ కేంద్రం ఏదైతే బాధితులు పునరావాసం కౌన్సిలింగ్ చేస్తామో అది కావచ్చు, అదేవిధంగా మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య కింద కావచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ కింద కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, వీటన్నిటికి కూడా కలిపి ఈ యొక్క నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి పరిశ్రమల శాఖ ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అంటాం మనం, దానికి పిఎంఈజీపీ కింద దాదాపు 13.62 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఏదైతే స్వావలంబన భారత్, సెల్ఫ్ రిలయంట్ భారత్ ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారో, ఎక్కువ మందిని తన కాళ్ళ మీద నిలబడితే ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేస్తే నలుగురికి ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మిన నరేంద్ర మోదీ గారు మరి పిఎంఎఫ్ఎంఈ కింద కూడా మరి దాదాపు 11.7 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశ్వకర్మ మనందరికీ తెలుసు, దాదాపు 8,946 మంది ఈ యొక్క జిల్లాలో స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే వాళ్ళకి విశ్వకర్మ కార్డు ఇవ్వటం కానీ, రెండోది వారికి ట్రైనింగ్ ఇచ్చి 15,000 రూపాయల కిట్లు అయితే ఉన్నాయో దాదాపు అది 5,143 మందికి ఇవ్వడం జరిగింది. 5,143 మందికి ట్రైనింగ్ ఇచ్చి 15,000 రూపాయల విలువైన కిట్లు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత మనం చెప్పాం దాంట్లో స్టేజ్ 3లో మనం ₹1,00,000 రుణము, తర్వాత అది తిరిగి చెల్లిస్తే ఇంకొక 2 లక్షల రుణం, దాని కింద 1,533 మందికి కూడా మరి రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మనందరికీ తెలుసు, ఈ యొక్క ఖమ్మం జిల్లాలో దాదాపు 70,620 ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా ఫేర్ షాప్, ఏదైతే మనం రేషన్ షాప్ ద్వారా దాదాపు 4,68,230 మందికి
ఆహార భద్రత కార్డులు ఇస్తూ వాళ్ళందరికి కూడా 6 కేజీల చొప్పున దాదాపు 7,193.238 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ని ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కిందకు వస్తే డిఆర్డిఏ ఎంఎన్ఆర్జీ కింద వస్తే మరి దాదాపు ఉపాధి హామీ పథకం కింద 111 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వ్యయం జరిగింది. అదేవిధంగా జాబ్ కార్డులు అందరికీ ఇవ్వటం జరిగింది. మరి దాదాపు 2,83,520 మంది కూలీలు దీనివల్ల మరి లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా మనం ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని మనకి ఏదైతే చెప్తున్నారో దాని కింద కూడా ఈ రోజున ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఆ లబ్ధిదారులకి దాదాపు మనకి 90 రోజుల పని ఇవ్వటం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారికి 30,000 రూపాయలు దాదాపు వేతనాలు చెల్లిస్తుంది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయల ఉచిత టాయిలెట్స్ కడుతుంది కూడా మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. అదేవిధంగా సామాజిక పెన్షన్లు, ఈ పెన్షన్లు కూడా దాదాపు 31,430 మందికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తుంది ఈ ఖమ్మం జిల్లాలో. మనం ఏదైతే హరితాహారం మరి మొక్కలు నాటడం దాదాపు 10,05,000 మొక్కల్ని కేంద్ర ప్రభుత్వం వ్యయంతో ఈ జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయించింది చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అదేవిధంగా మరి జలవనరులు, భూగర్భ శాఖ ఏదైతే గ్రౌండ్ వాటర్ అండ్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దాంట్లో చూస్తే మరి ఇంతకుముందు ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో దానివల్ల గతంలో మరి భూగర్భ జలం 4.49 మీటర్ల లోతులో ఉంటే జనవరి 26కి అది 3.5 మీటర్లకే నీరు పెరగడం, అంటే దాదాపు 1 మీటర్ ఎత్తు నీరు పైకి రావడం జరిగింది. అనేక వాటర్ హెడ్ ప్రోగ్రామ్స్ తెలంగాణ భారత్ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లాలో చేయడం జరిగింది.